మిత్రులారా, ఈ వీడియోలో మనం చనిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు, ఎక్కడికి వెళతాడు అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. పురాణకాలంలో ఒక గ్రామంలో వీరభద్రుడు అనే ధర్మవంతుడైన రైతు ఉండేవాడు. అతను జీవితమంతా ధర్మాన్ని పాటించి పేదలకు సాయం చేసి దేవుణ్ణి ఆరాధించేవాడు. కాని కాలం గడిచే కొద్దీ అతని శరీరం బలహీనమై ఒకరోజు అతను మరణించాడు. అతని ఆత్మ శరీరం నుండి విడిపోయి ఒక ప్రకాశవంతమైన జ్యోతిలా మారి ఆకాశంలోకి ఎగిరింది. ఆత్మల ప్రయాణం మొదలైంది. హిందూ పురాణాల ప్రకారం మరణానంతరం ఆత్మ యమధర్మరాజు లోకంలోకి వెళ్తుంది. వీరభద్రుడి ఆత్మ చిత్రగుప్తుడు అనే యముడి సహాయకుడి ఆధీనంలో ఉండే రికార్డులను ఎదుర్కొంది. కాని ఈ కథలో ఆత్మయాత్రలో అనేక సాహసాలు ఎదురవుతాయి. మొదట ఆత్మ వైతరణి నదిని దాటాలి. పురాణాలలో వర్ణించినట్లు వైతరణి అనేది ఒక భయంకరమైన నది. దాని నీరు రక్తం, మాంసం, ఎముకలతో నిండి ఉంటుంది. పాపులు దానిని దాటలేరు. కాని పుణ్యవంతులు ఒక గోవు సాయంతో దాటుతారు. వీరభద్రుడి ఆత్మ తన జీవితంలో చేసిన గోదానం గుర్తుచేసుకుని ఒక పవిత్రమైన గోవు రూపంలో సాయం పొందింది. నీ పుణ్యం నిన్ను కాపాడుతుంది అని గోవు చెప్పి ఆత్మను నది దాటించింది. నది దాటిన తర్వాత ఆత్మ యమలోకం ద్వారాల వద్దకు చేరుకుంది. అక్కడ యముడి దూతలు భయంకరమైన రూపాలతో, నల్లని శరీరాలు, ఎర్రని కళ్లతో ఆత్మలను తనిఖీ చేస్తున్నారు. వీరభద్రుడి ఆత్మను చూసి ఒక దూత అన్నాడు, నీ కర్మల ఖాతా చూడాలి. చిత్రగుప్తుడు ఒక పెద్ద పుస్తకం తెరిచి వీరభద్రుడి జీవిత చరిత్రను చదివాడు. పుణ్యాలు ఎక్కువ, పాపాలు తక్కువ, స్వర్గలోకానికి అర్హుడు అని తీర్పిచ్చాడు. కాని కథ ఇక్కడితో ముగియలేదు. యమలోకంలో ఆత్మలు తమ కర్మలను అనుభవిస్తాయి. వీరభద్రుడి ఆత్మ తన జీవితంలో చేసిన చిన్న పాపాలకు ఒకసారి అబద్ధం చెప్పడం, మరొకసారి కోపంలో ఇతరులను బాధపెట్టడం నరకలోకంలో కొంతకాలం గడపాలి. పురాణాలలో వర్ణించిన 28 నరకాలు, తామసం, రౌరవం, మహారౌరవం మొదలైనవి ఆత్మను పరీక్షిస్తాయి. వీరభద్రుడి ఆత్మ రౌరవ నరకంలో భయంకరమైన జంతువులతో పోరాడుతూ తన పాపాలను పశ్చాత్తాపం చేసుకుంది. ఇది నా కర్మఫలం అని ఆత్మ అనుకుంది. నరకం నుండి విడుదలైన తర్వాత ఆత్మ స్వర్గలోకానికి చేరుకుంది. ఇంద్రుడి స్వర్గం, అప్సరస్సలు నాట్యం చేస్తున్న చోటు. అక్కడ వీరభద్రుడు ఆత్మ సుఖాలను అనుభవించాడు. అమృతం త్రాగడం, గంధర్వుల సంగీతం వినడం, దేవతలతో సంభాషించడం. కాని స్వర్గం కూడా శాశ్వతం కాదు. పురాణాల ప్రకారం పుణ్యాలు అయిపోయిన తర్వాత ఆత్మ మళ్లీ భూలోకానికి తిరిగి వస్తుంది, పునర్జన్మ తీసుకుంటుంది. ఇక్కడే కథలో ట్విస్ట్ వస్తుంది. వీరభద్రుడి ఆత్మ స్వర్గంలో ఉండగానే తన మునుపటి జీవితాన్ని గుర్తుచేసుకుని మోక్షం కోసం ప్రార్థించింది. మోక్షమనేది జన్మమరణ చక్రం నుండి విముక్తి. విష్ణుమూర్తి ఆత్మకు దర్శనమిచ్చి నీ భక్తి నిన్ను మోక్షానికి తీసుకెళ్లుతుంది అన్నాడు. కాని దానికి ఆత్మ గరుడుడి సాహసం చెయ్యాలి. ఒక పవిత్ర పర్వతం ఎక్కి బ్రహ్మదేవుడి ఆశీర్వాదం పొందాలి. ఆత్మ గరుడుడి రూపంలో మారి హిమాలయాల వైపు ప్రయాణం చేసింది. దారిలో అసురులు దాడి చేశారు. కాని ఆత్మ తన పుణ్యబలంతో వాటిని జయించింది. చివరికి కైలాస పర్వతం చేరుకుని శివుడి దర్శనం పొందింది. శివుడు ఆత్మ శాశ్వతం, శరీరం తాత్కాలికం, మోక్షం పొంది బ్రహ్మలో లీనమవ్వు అని ఆశీర్వదించాడు. ఈ యాత్రలో ఆత్మ అనేక రహస్యాలు తెలుసుకుంది. మరణం ఎంతం కాదు, మొదలు. కర్మలు ఆత్మను నడిపిస్తాయి. పుణ్యాలు స్వర్గాన్నిస్తాయి, పాపాలు నరకాన్ని, చివరికి భక్తి మోక్షాన్నిస్తుంది. ఇలా వీరభద్రుడి ఆత్మ మోక్షం పొంది శాశ్వత శాంతిని చేరుకుంది. ఈ కథ మనకు బోధిస్తుంది, జీవితంలో ధర్మం పాటించండి, ఆత్మయాత్ర సుగమమవుతుంది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.